హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. ఒట్టేసి చెబుతున్నా, మూసి ప్రక్షాళన చేసి తీరుతా, ఎవరు అడ్డొచ్చినా తొక్కేసి పూర్తి చేస్తా. మూసిలో ప్రక్షాళన ఆగదు, దేశంలో అందరూ మూసి వైపు చూసేలా తీర్చిదిద్దుతా. ఎలక్షన్ కలెక్షన్ సెలక్షన్ ఇదేనా త్యాగమంటే? కొండా లక్ష్మణ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీకాంత్ చారిల త్యాగాల ముందు మీవే పాటి. అన్నదాతలకు దన్నుగా నిలిచింది మా ప్రభుత్వం. బీఆర్ఎస్ రావాలని ఎవరు కోరుకోవడం లేదు. బీఆర్ఎస్ బీజేపీ పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. పేదోళ్లకు ఇల్లు కట్టించి ఇస్తుంటే వాటిపై రాళ్ళేస్తున్నారు. ఇక రహదారుల నిర్మాణంతో కనెక్టివిటీ మెరుగు. నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి. మేం సిద్ధం, మీరు సిద్ధమా? ప్రజలకు ఎవరేం చేశారో తేల్చుకుందాం. బీఆర్ఎస్ బీజేపీలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిద్దాం. మా పాలన బీఆర్ఎస్ పాలన, దేశంలో బీజేపీ పాలనపై చర్చిద్దాం. మేం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్ని నాటకాలు వేసినా ప్రజలు నమ్మరు. 2034 వరకు అధికారంలో ఉంటాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. ప్రజలు తమకు అండగా నిలవాలన్న సీఎం. నల్గొండ జిల్లా కనగల్ మండలం కేంద్రంలో రాష్ట్ర వ్యాప్త హామ్ రోడ్లకు శంకుస్థాపన. మోడీకి సీసెల్స్ అత్యున్నత పురస్కారం. అక్కడి పార్లమెంటులో ప్రసంగం. భారత్ నమ్మకమైన భాగస్వామి. డిజిటల్ పరివర్తనలో తోడ్పాటుకు హామీ. 9 ఒప్పందాలపై సంతకం. నింగి నుంచి నీటి దాకా భారత్ భద్రం. స్వదేశీ విమానం C-295తో స్వాలంబన. బంగారం కొనుగోళ్లు ఆపినందుకు థ్యాంక్స్. ఏఐలో బీటెక్ కోర్స్. గణేష్ విగ్రహాలకు స్థానికత. వర్షపు నీటిని ఒడిసిపట్టండి. మన్ కీ బాత్లో ప్రధాని మోడీ పిలుపు. చుక్క రాలదు, ఆశ చావదు. వానల దోబూచులాట. ఖరీఫ్ సాగుపై సన్నగిల్లుతున్న ఆశలు. చెరువులు ప్రాజెక్టులోకి చుక్క నీరు చేరలేదు. వర్షాలు పడితేనే ప్రాజెక్టులకు నీళ్లు. అన్నదాతల్లో ఆందోళన. సాగునీటి కోసం సమరం. వరద కాలువల నుంచి నీళ్లివ్వాలని బీఆర్ఎస్ పోరుబాట. రైతులతో మహాధర్నా. అచంపల్లి తుమ్ వద్ద గంగుల ఆధ్వర్యంలో నిరసన. 7 గ్రామాల నుంచి తరలివచ్చిన రైతులు, గ్రామస్తులు. నీళ్ళియకపోతే కాళేశ్వరం మోటార్లను మేమే ఆన్ చేస్తాం. సర్కారుకు మాజీ మంత్రి అల్టిమేటం. అక్కడే వంట వార్పు. యాప్లో లేదు, షాపులో కానరాదు. యూరియా ఇవ్వలేనప్పుడు యాప్ ఎందుకు? రద్దు చేయండి. సర్కారుకు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ డిమాండ్. కల్తీ విత్తనాలకు గెట్లెత్తేశారు. యథేచ్ఛగా విక్రయిస్తున్న ముఠాలు. వ్యవసాయ శాఖ టాస్క్ ఫోర్స్ నిఘా లేదు. తనిఖీలు, చర్యలు లేవు. అరెస్టులు అంతంతే.